మామిడికాయ పచ్చడికి ఎల్లిపాయలు పొడి తీసుకోవాలి, ధనియాలు ఇవన్నీ పొడి దంచుకోవాలి. మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాం, ఎల్లిపాయలు అయితే ముద్దగా దంచి పెట్టుకున్నాం. తాలింపులకి ఇవి తాలింపులకు నూరి పెట్టుకున్నాం, రెడీగా ఉన్న ఆయిల్ అయితే పోసుకొని వేడి చేసుకుంటున్నాం. మెంతులు వేసుకున్నాం ఫస్ట్ అయితే, తర్వాత ఆవాలు వేసుకున్నాం, ఆ తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాం. మంచిగా కాగుతుంది చూడొచ్చు. ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకుంటున్నాం, ఎండుమిర్చి వేసుకుంటున్నాం, తర్వాత మరి కరివేపాకు వేసుకున్నాం చూడొచ్చు. మరి కలర్ వచ్చింది. ఇక మామిడికాయలు పిక్ అయితే సేమ్ కట్ చేసుకోవాలి. మామిడికాయ ఎంత కట్ చేసినా కట్ అయితే కావట్లేదు ఫ్రెండ్స్, చూడొచ్చు. మామిడికాయలు ఇగో చాలా కట్ కావట్లేదు, అయినప్పటికీ మేము కట్ చేస్తూనే ఉన్నాం. చూడొచ్చు, మా పచ్చడి ఫుల్ వీడియో కూడా ఉంటుంది చూడొచ్చు. మరి ఇప్పుడు అయితే మేము తాలింపు అయితే వేసుకున్నాం. ఆ పొడి ఈడి అంతా మొత్తం మామిడికాయ పచ్చడికి పట్టించుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ముక్కలు ప్రతి ఒక్క ముక్క కలుపుకోవాలి. తర్వాత మేమైతే కారపొడి వేసుకున్నాం, తగినంత. కొంచెం కారపొడి ఎక్కువ వేసుకున్నాం, మంచిది. చూడొచ్చు కారపొడి మన చాలా అద్భుతంగా ఉంది. మేమైతే డబ్బలకైతే ఎత్తి పెట్టుకుంటున్నాం. మిగిలింది అయితే మేము వాళ్ళ అన్నం వేసుకొని అయితే కలుపుకొని అయితే మొదటి బాయి తొక్కు అయితే తొక్కుతోనైతే తింటాను మామిడికాయ పచ్చడితోనే. చూడొచ్చు చాలా బాగా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్.